కొప్పకొండలో వైసీపీకి భారీ షాక్. కొప్పకొండ మాజీ సర్పంచ్ పసుపులెట్టి నరసింహరావు ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు పైగా వైసీపీని వీడి టీడీపీలో చేరిక. కొప్పకొండ, గణేష్ పాలెం, నీలగంగారం, రామలింగాపురం గ్రామాల నుంచి చేరిక. వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వినుకొండ మండలం కొప్పకొండ గ్రామంలో మాజీ సర్పంచ్ పసుపులెట్టి నరసింహరావు ఆధ్వర్యంలో కొప్పకొండ, గణేశునిపాలెం, నీలగంగాపురం, రామలింగాపురం గ్రామాల నుంచి సుమారు 150 కుటుంబాలకు పైగా వైసీపీని వీడి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ జనసేన పొత్తుతో ప్రజలకి అండగా ఉంటామన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం ఇంకా పెరిగింది. ఈరోజు జనసేన కూడా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినందుకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ధన్యవాదాలు తెలియజేయాలని నేను కోరుతున్నా. అలాగే ఈరోజు జనసేన నాయకులు యూత్ లీడర్ బ్రహ్మం గారు వాళ్ళ యూత్ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన నాయకులు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అట్లాగే భయపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలా, దోచుకున్న వాళ్ళు భయపడాలా. రేపు తెలుగుదేశం అధికారులు రాగానే ఎంక్వైరీ చేసి దోషుల్ని ప్రజల ముందు నిలబెడతానని మీ అందరికీ మనవి చేస్తున్నా. మీ అందరికీ కొండంత అండగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు నా మీద నమ్మకంతో పార్టీలో చేరిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ఎంపీటీసీ గారు కూడా ఈరోజు మా మీద అభిమానంతో ముందుకొచ్చి పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 మాటలు మాట్లాడుతా. ప్రతి గ్రామంలో, ప్రతి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో, అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, అభివృద్ధి అందించాం, మరుగుదొడ్లు ఇచ్చాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం చేశాం, శ్మశానాలు అభివృద్ధి చేశాం. అలాగే 6.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది చంద్రబాబు గారి పాలనలో. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులందరూ రోడ్డు మీద పడ్డారు, ఎంతో బాధపడుతున్నారు. నిరుద్యోగ సమస్య లక్షల్లో పెరిగిపోయింది. అందుకే ఈరోజు ఒకసారి నమ్మి ఓట్లేసాము, మోసపోయాము. మళ్ళీ ఈసారి చంద్రబాబు గారికే పట్టం కడతామని ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి చూసి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలు, అలాగే అభివృద్ధి లేదు. అలాగే దోపిడీ ప్రభుత్వం అయింది. ఇసుకలో దోపిడీ చేస్తున్నారు, బ్రాందీ విస్కీలు అమ్ముకొని దోపిడీ చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రం అవినీతిమయమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లక్షల కోట్లు దోచుకున్నారు. అందుకే ఈరోజు మీ ప్రభుత్వం మాకు వద్దని ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు. జనసేన టీడీపీ ఎప్పుడైతే కలిసిందో 155 సీట్లు ఆ రోజే డిక్లేర్ అయిపోయినాయి తెలుగుదేశం జనసేనకి. అలాగే ఇంకా వైనాట్ 175 అని పులివెందులతో సహా తెలుగుదేశం ఎందుకు గెలవదు, జనసేన ఎందుకు గెలవదని